Hi, good morning, viewers. How is the Josh? How is the Josh? What about today? Today is Thursday. So, wish you happy new year. ఈరోజు జనవరి 1st. సో ఇప్పటికి మనము నూతన సంవత్సరంలోకి ఎంటర్ అయ్యాం. అంటే 2024ని మనం పంపించి 2025లోకి వీఆర్ ఎంటరింగ్. సో ఈరోజు అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలనే కాన్సెప్ట్తో మన శేషు ఛానల్ ట్రావెల్ అవుతుంది. కాబట్టి ఈ 2025లో మీరు అందరూ సక్సెస్ అవ్వాలి, అద్భుతంగా బాగుండాలి అని ఈ శేషు ఛానల్ ద్వారా ఈ వీడియో చేయడం జరుగుతున్నది. మీరందరూ కూడా హ్యాపీగా ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది. యాజ్ ఎ మోటివేషనల్ ట్రైనర్ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ షుడ్ హ్యావ్ కాన్ఫిడెన్స్ ఆన్ యువర్ సెల్ఫ్. నీ మీద నీకు నమ్మకం పెట్టుకో. అండ్ ఆల్సో యూ మోటివేట్ యువర్ సెల్ఫ్. అండ్ వన్ మోర్ థింగ్, ఒక కాన్సెప్ట్, ఒక స్ట్రాటజీ పెట్టుకోండి. మీరు ఈ ఇయర్ రిజల్యూషన్ ఏంటి, నెక్స్ట్ ఇయర్ కల్లా ఐ కెన్ అచీవ్. అంటే 2025 నుంచి 2026 ఈ మధ్యలో ఉన్న 1 year గ్యాప్లో ఐ కెన్ అచీవ్. 2026 వల్ల నేను ఒక బైక్ కొంటానో, నేను ఒక కార్ తీసుకుంటానో, నేను ఐ విల్ అచీవ్. ఎడ్యుకేషన్లో నేను మంచి ర్యాంకును సాధిస్తానేమో. బ్యాంక్ పీపుల్ అయితే బిఎస్ఆర్బి నేను ఎలాగైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళగలిగేటువంటి కెపాసిటీ నాకు ఇవ్వండి అని ఎడ్యుకేషన్ పీపుల్ తీసుకోవాలి. అలానే సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి ఆర్టిస్టులు కానీ, తర్వాత డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, ప్రతి ఒక్కరు ఒక టాస్క్ పెట్టుకొని నెక్స్ట్ ఇయర్ కల్లా నేను కొంత మంచి సినిమాలో క్యారెక్టరైజ్ చేయగలుగుతాను, మంచి డైరెక్షన్ చేయగలుగుతాను, ఒక సినిమాని నేను ప్రొడ్యూసర్ ద్వారా పట్టగలుగుతానని, తర్వాత ఒక ప్రొడ్యూసర్ మంచి సినిమాని ఇస్తానని ప్రతి ఒక్కళ్ళకు ఒక లాయర్ మంచి ఏదైతే ఉందో మంచి టాస్క్ నేను తీసుకుంటాను. డెఫినెట్గా ఒక మంచి న్యాయాన్ని గెలిపిస్తానో. నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక రకమైనటువంటి కేసులు ఉన్నాయి, సక్సెస్ చేద్దామని. డాక్టర్ తన యొక్క వృత్తిలో మంచి రిజల్ట్ తీసుకురావాలి. ఒక పేషెంట్ని నేను బ్రతికిస్తానను, మంచి పేరు తెచ్చుకోవాలను. ప్రతి ఫీల్డ్లోనూ, ప్రతి రంగంలోనూ పొలిటీషియన్ మంచిగా నేను ప్రజలకు సేవలు అందిస్తానను. ప్రతి ఒక్కళ్ళు ఒక టాస్క్ని పెట్టుకోగలుగుతా. తదనుగుణంగా ఆ టాస్క్ అనుగుణంగా మనకు ముందుకు దూసుకెళ్ళాలి. మీలో ఎవరు కూడా వీక్ కాదు. మనం వీక్ అని నేను చెప్పినట్టుగా వీక్ అనేది మీరు సబ్కాన్షియస్ మైండ్కి ఫీడ్ ఇవ్వటం వల్లే మీరు వీక్ అవుతున్నారు. రియల్లీ యు ఆర్ ద స్ట్రాంగ్. అందువల్ల న్యూ ఇయర్ కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కళ్ళకు కొంతమందికి సెలవు ఇచ్చారు, కొన్ని బ్యాంక్స్ హాలిడేస్ లేవు. అయినప్పటికీ కూడా కొంతమంది ఆనందంగా, విద్యార్థులకు ఎస్పెషల్లీ చాలా హ్యాపీయెస్ట్ దినము ఈరోజు. సో ఈరోజు నుంచి మీరు రిజల్యూషన్ అంటే ఇప్పుడు కరెక్ట్గా ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళు ఏమనుకోవాలంటే, నేను మెయిన్స్లో క్వాలిఫై కావాలి, అడ్వాన్స్కి నేను ఎలిజిబుల్ కావాలి, ఎంసెట్ చేయాలి, ఎంసెట్లో ర్యాంక్ సాధించాలి, ఐపీలో గుడ్ స్కోరింగ్ తెచ్చుకోవాలి. బికాజ్ ఐపీ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి ఎస్పెషల్లీ ఇందులో స్కోర్ అనేది ఉంటే ఫ్యూచర్లో మీరు లాంగ్ రన్లో జాబ్లో చేరినా మీరు ఇంటర్మీడియట్ మీద మార్కులు కూడా పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి యూ కెన్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ కూడా. ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్లో మంచి స్కోర్ తెచ్చుకోవాలి. వీళ్ళకు ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, కానీ సెకండ్ ఇయర్ వాళ్ళకి ఆ పాసిబిలిటీ ఉండదు, ఇంప్రూవ్మెంట్ ఉండదు, వాళ్ళకి వచ్చిందే ఫైనల్. కాబట్టి ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఎంత ఎక్కువగా ఫస్ట్ ఇయర్ స్కోరింగ్ తెచ్చుకుంటే అంత మంచిది. కాబట్టి మీరందరూ ఇయర్ ప్లానింగ్ స్టూడెంట్స్ పర్టికులర్గా ఏర్పాటు చేసుకోవాలి. కాబట్టి నేను అందరికీ చెప్పే విషయం ఏంటంటే, ప్రతి రంగంలో బిజినెస్ పీపుల్ ఒక ప్రోడక్ట్ని నేను అచీవ్ చేయాలి అనేది ఒక ఇయర్లో టాస్క్గా పెట్టుకోవాలి. సో అన్ని వర్గాల వారికి, అన్ని ఫీల్డ్స్ వాళ్ళకి, స్పోర్ట్స్ ఫీల్డ్లో మన క్రికెట్లో ఉంటే నెక్స్ట్ ఇయర్ నేను ఒక పర్టికులర్ పొజిషన్కి వెళ్ళాలి, నేను బ్యాటింగ్లో, ఫీల్డింగ్లోను, ఇలా ఒక టాస్క్ ఏర్పరచుకుంటే మీరు తదనుగుణంగా సక్సెస్ అవుతారు. సో ఈ విధంగా ఫైనాన్షియల్గా కూడా నేను గ్రోత్ అవ్వాలి అనేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి శాలరీ ఉన్న వాళ్ళు 50,000 ఉన్న వాళ్ళు 60,000కి వెళ్ళాలి, 30,000 ఉన్న వాళ్ళు 40,000కి వెళ్ళాలి, 20,000 ఉన్న వాళ్ళు 30,000కి వెళ్ళాలి. ఇలా ఒక టాస్క్ ఏర్పరచుకుంటే యూ విల్ బీ ద సక్సెస్ఫుల్. ఓకే గైస్, నేను చెప్పింది మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ షేర్ టు ది అదర్స్. వన్ మోర్ థింగ్, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయడం వల్ల నా ఎవ్రీ నోటిఫికేషన్ ఉంటుంది. వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీబడి. బాయ్, యువర్ శేష్.